ఇండిగో సంక్షోభంపై కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. టికెట్ల ధరపై పరిమితిని విధించింది. తమిళనాడులో డీఎంకే మంత్రులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక భేదాలను పక్కన పెట్టి ఢిల్లీ కాలుష్యంపై దృష్టి పెట్టాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సరైన చర్యలు చేపట్టకుంటే దేశ భవిష్యత్తుకు పొల్యూషన్ ముప్పుగా మారనుందన్నారు. రూపాయి పతనంపై ప్రధాని సమాధానం చెప్పాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఇండిగో సంక్షోభంపై లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. అసాధారణ పరిస్థితులు నెలకొనడం వల్లే ఇండిగోలో సంక్షోభం తలెత్తిందని చెప్పారు. 25 రూట్లలో ధరలను స్థిరీకరించామన్నారు. టికెట్ ధరలు అమాంతం పెరిగిపోకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు. డిమాండ్ బాగా ఉండే 25 మార్గాల్లో విమాన సర్వీసు ఛార్జీలు ఫిక్స్ చేశామని తెలిపారు. During the Indigo crisis, where there was a capacity constraint, there were many cancellations, there were many routes where the airlines was not able to operate, because of which there was a capacity constraint. So again, it was observed that if we don't interfere, there could be a rise in airfares. Immediately we have stepped in, we have released an order, and this time we have done the categories based on the distance, and clearly we have communicated to the airlines that there has to be a capping in airfares. Airfares are rising above the normal and becoming abnormal, then we are taking up that step. తమిళనాడులో డీఎంకే మంత్రులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని లోక్సభలో ప్రస్తావించారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మదురై తిరుపరంకుండ్రం ఆలయంలో కార్తీక దీపం వెలిగించే సమయంలో భక్తులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కార్తీక దీపం వెలిగించాలని ఇచ్చిన ఆదేశాలను విస్మరించడంతో తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు కూడా తప్పు పట్టిందన్నారు. హిందువులపై లాఠీచార్జీ ఎందుకు చేశారని ప్రశ్నించారు. has become a symbol of anti-Sanatan Dharma. Their ministers are making statements. Against Sanatan Dharma. The temple doors were shut. People were forced to approach the court. There are lathis for the devotees. Hindus are lathi charged. Despite the court order, they are not allowed. To light the lamps, sir. దేశంలోని ప్రధాన నగరాల్లో పొల్యూషన్తో లక్షలాది మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. చిన్నారులు, వృద్ధులు లంగ్స్ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లోక్సభలో కాలుష్యంపై మాట్లాడారు. పార్టీల మధ్య సైద్ధాంతిక భేదాలను పక్కన పెట్టి కాలుష్యంపై దృష్టి పెట్టాలన్నారు. సరైన చర్యలు చేపట్టకుంటే దేశ భవిష్యత్తుకు పొల్యూషన్ ముప్పుగా మారనుందన్నారు రాహుల్. Most of our cities, major cities, are living under a blanket of poisonous air. Millions of children are getting lung disease. Their future is being destroyed. This is not an ideological issue. This is, everybody in this house would agree that air pollution, the damage it is doing to our people. ఎయిర్ పొల్యూషన్ పై చర్చ జరగాలని లోక్సభలో రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం సరైందే అన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. కాలుష్యం పెరుగుదలపై చర్చించి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. हाँ, मैं पूरी तरह से सहमत हूँ और मेरे ख्याल से सब सहमत हैं. सरकार ने भी कहा हम सबको डिस्कस करना चाहिए और एक एक्शन प्लान बनना चाहिए. बहुत हो गया है और बहुत हर साल बढ़ते जा रहा है और हम बाकी सारे टॉपिक्स डिस्कस करते हैं, तो ये डिस्कस करना चाहिए और इसमें से कुछ ठोस निकलना भी चाहिए. सिर्फ बातचीत ही नहीं, अगर सरकार एक अच्छा एक्शन प्लान बनाए, उसको पुश करे तो बहुत अच्छा है. డీజీసీఏ నిబంధనలను ఇండిగో పూర్తిగా విస్మరించిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నిర్వహణ లోపంతో ఇండిగోలో సంక్షోభం తలెత్తిందన్నారు. ఢిల్లీ పొల్యూషన్, రూపాయి పతనం పైన పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. యూపీఏ హయాంలో రూపాయి విలువ తగ్గిపోవడంపై అప్పట్లో మోదీ విమర్శలు చేశారని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ ప్రస్తుతం రూపాయి పతనంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. Also we are seeing the Delhi pollution is surpassed 500 plus AQI levels. But today the rupee is in a devastated condition. It's in the ICU. There's no discussion on that. If you take a look at the Delhi situation, the roads, the infrastructure across the country, if you take a look at the Indigo crisis, if you take a look at the pollution crisis, unfortunately these topics are not being entertained to discuss in the parliament.
పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పార్లమెంట్లో ఎస్ఐఆర్ పై చర్చ జరుగుతుండటంతో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు రాహుల్. ఎన్నికల సంస్కరణలపై కేంద్ర మంత్రులు ఎదురుదాడిని కాంగ్రెస్ ఎంపీలు సమర్థంగా తిప్పికొట్టాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఓట్ చోరీపై ఉభయ సభల్లో బలంగా వాదనలు వినిపించాలని సూచించారు. పార్లమెంటుపై ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన భద్రతా సిబ్బంది, పోలీసులకు నివాళులర్పించింది లోక్సభ. ఢిల్లీ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాల ధైర్య సాహసాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. ఉగ్రవాదంపై పోరాటం, దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు ఐక్యతతో ముందుకెళ్తామన్నారు స్పీకర్. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో 14 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.